దేవుని నామానికి వందనాలంటే అవకాశం ఇచ్చిన దైవజనులకి కూడి వచ్చిన మీ అందరికి కూడా దేవుని నామలు వందనం తెలియజేస్తున్నాను. మేము నర్సీపట్నం నుండి రావడం జరిగిందండి. మరి నేను కూడా లైవ్లో ఉంటాను. మధ్యలో మళ్ళీ కొంతకాలం నేను మానేశాను. కానీ ఏది ఏమైనా సరే, ఎలాగైనా సరే, లేటుగా పడుకున్నా సరే 3:30కి ఖచ్చితంగా లేవాలని ఇంక ఈ మధ్యకాలంలో అయితే ఖచ్చితంగా ఈ 3:30కి లేస్తున్నానండి. నేను ఇలాగ యూట్యూబ్లోనే బ్రదర్ గారి యొక్క సాక్ష్యం విని తెలుసుకున్నాను ఈ ఆల్మైటీ గాడ్ ఈ పరిచర్య గురించి. ఒకసారి చాలా జరుగుతూ ఉంటాయండి. మనం అన్నీ గుర్తుపెట్టుకొని చెప్పడం కష్టమే. కానీ మనం పెద్ద పెద్దవి కొన్ని చెప్తున్నాం, కానీ మనం తెలియకుండా చిన్నవి మనం చాలా అనుభవిస్తూ ఉంటాము. జీసస్ థ్యాంక్ యూ జీసస్ చెప్పడం ద్వారా. ఒకసారి ఒక బ్రదర్ సాక్ష్యం చెప్పారండి. తెల్లవారుజామున సండే సాక్ష్యం చెప్తుంటారు కదా, అప్పుడు మనకి ఈరోజు ఏ అపాయం సంభవించదు, మనకి ఏ కీడు ఉండదు, అలాగని ఒప్పుకోలు ప్రార్థనలు మనం చెప్తూ ఉంటే ఒక బ్రదర్ గారు చెప్పారు ఒక సాక్ష్యం. పెద్ద యాక్సిడెంట్ జరగవలసిందండి, ఆ యాక్సిడెంట్ జరగకుండా దేవుడు సహాయం చేశాడండి. నిజంగా ఆ మాట నెరవేరిందని చెప్పి ఒక బ్రదర్ గారు సాక్ష్యం చెప్పారండి. మరి మీకు ఎవరికైనా గుర్తుందో లేదో. ఆ సమయంలో అలాంటి సంఘటన ఏంటంటే, హీటరు మేము వేడి నీళ్ళు పెట్టడానికని హీటర్ పెడతాం కదండి, అది పెట్టి మేము డ్యూటీలకు వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత మా అత్తగారు కొంచెం బ్యాంక్ పని మీద ఆవిడ కూడా బ్యాంక్కి వెళ్ళారు. అది ఉదయం 9 గంటలు 8 గంటలకు పెట్టిన వాళ్ళం మేము చూసుకోకుండా మేము వెళ్ళిపోయాం. ఒక చిన్న పాప ఇంటి దగ్గర ఉంది. ఏంటి సౌండ్ వస్తుందని చూసినప్పటికీ 9:30 10 వరకు అలాగా హీటర్ ఆన్ అయిపోయి నీళ్లు మరిగిపోయి లాస్ట్ వరకు వచ్చేసాయి అనమాట. అప్పుడు పాప ఇదేంటని చెప్పి వెంటనే ఆపిందంట. అది నిజంగా ఎంతవరకు వెళ్ళవలసిందంటే, మేము ఉండేది అద్దెంట్లోని. అలాంటి ఇల్లు ఒక వైరింగ్ అంతా కాలిపోయి వైరింగ్ అంతా మొత్తం కాలిపోవాల్సిన మాట. ఏమో అసలు అక్కడ గ్యాస్ బండ్ కిచెన్ దగ్గరలోనే, ఆ గ్యాస్ బండ్ ఏదైనా జరగవలసింది అసలు నిజంగానే. నేను అదే అన్నాను ఇంట్లోనే. నేను 3:30కి నేను లెగుస్తున్నాను, మనం పలుకుతున్న మాట నిజంగా నెరవేరింది రోజు. అసలు ఎంత ప్రమాదం జరగవలసిందో వెంటనే నేను చాలా దేవుని స్తుతించానండి. నిజంగా దేవుడు మనం చేస్తున్న ప్రతి మాట కూడా అవును ఆమెనని చెప్తున్నాడు. అందుకని బట్టి దేవునికి వందనాలు. అలాగే ఒకసారి ఈ మధ్యకాలం నేను బ్రదర్కి కూడా మెసేజ్ పెట్టాను, నాకు ఆన్లైన్లో పెడతారని పెట్టలేదు. అసలు తలనొప్పి మామూలుగా ఒక్కొక్కసారి తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ తగ్గదనమాట. చిన్న ట్యాబ్లెట్ అయినా చిన్న తలనొప్పి అయినా ఇంకా రోజు మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవడమేనా అని అనుకొని, సరే ఏదైతే అయిందని మీరు నమ్మరండి, ఎక్కువసార్లు కాదు, పని చేసుకుంటూనే నా పని నేను చేసుకుంటేనే ఒక 10 సార్లు చెప్పుంటానేమో థ్యాంక్ యూ చేశాను. ఎలా తగ్గిపోయింది మర్చిపోయి నేను ఇంకా పనిలో పడి తలనొప్పి లేదు. ఇంకా ఇదే నేను ట్యాబ్లెట్ వేసుకోలేదు, తగ్గిపోయింది అసలు. అంటే ఈరోజు స్టార్ట్ అయితే రేపు ఉదయం వరకు వస్తుంది. ఇంకా అలాగ కంటిన్యూగా పడుకొని లేచినా సరే తెల్లవారికి తగ్గదు అది. అలాంటిది 10 నిమిషాల లోపే నాకు తగ్గిపోయింది. నేను మర్చిపోయిన విషయాన్ని కూడా అయ్యో నిజంగా కదా అనుకున్నప్పుడు. అలాగే మా పెద్ద పాపకి ఈ మధ్యకాలంలో బాగోకపోతే వాంతులు అయిపోతున్నాయండి. వాంతులు అయిపోతుంటే ఇంకా అప్పటికే నేను కొద్దిగా ఫుడ్ పెట్టాను, వాంతి అయిపోతుంది పిల్ల. మా మమ్మీ బయటికి వెళ్ళిపోయి ఇంకా బిడ్డ చాలా ఇబ్బంది పడుతుంది తెల్లవారుజాని. మమ్మీ థ్యాంక్ యూ చెప్పు మమ్మీ, థ్యాంక్ యూ చెప్పు మమ్మీ నాకు ఇబ్బందిగా ఉందంటే, నువ్వు చెప్పుకోమ్మా, తను నేను చెప్పుకో. 2-3 నిమిషాలు అలాగ థ్యాంక్ యూ ఇద్దరు మనసులో చెప్పుకున్నామండి. వచ్చేవలసినంత వాంతి అంత పరిస్థితి వచ్చింది పిల్లకి. అప్పటికే వాంతులు అవుతున్నాయి తండ్రి అని ఇద్దరు స్థుతిస్తూనే ఉన్నాం, థ్యాంక్ యూ చెప్తూనే ఉన్నాం. బాగోపోయినా సరే ఇంకా వాంతి కూడా ఏం అవ్వలేదండి. మామూలుగా అప్పటి నుంచి పిల్ల పూర్తిగా స్వస్థత పొందుకుంది. అందుబట్టి దేవునికి వందనాలు. ఇంకా ఎన్నో సాక్ష్యాలండి, కానీ మేము మర్చిపోతూ ఉంటాం. కానీ అస్సలు మరి మీరు అందరూ నాకైతే అసలు సంపూర్ణత పదం వైజాగ్లో జరుగుతుందని అసలు ఊహించలేదండి. నైతేని హైదరాబాద్ వెళ్దామని ఎన్నిసార్లు ప్రయత్నించామో. ముఖ్యంగా మా ఆర్థిక సమస్యల వల్ల ప్లస్ కుదరకపోవడం వల్ల ఏ విధంగా సరే నేను ఎలాగన్నా వెళ్ళిపోదాం అనుకుంటేదాన్ని హైదరాబాద్. ఎన్నిసార్లు 3-4 సార్లు ఖచ్చితంగా వెళ్దాం అనుకున్న ప్రయత్నించగానే అసలు వైజాగ్లో సంపూర్ణత ప్రార్థన జరుగుతుందని కనీసం నేను అనుకోలేదండి. నిజంగా ఆశగానే ప్రాణం తృప్తిపరుస్తాడన్నట్టు ఎంత ఆశ్చర్యం అంటే, మరి అంత బాగా నేను అసలు అనుకోని విధంగా నేను ఒకసారి లైవ్లో ఉన్నానండి. ఉండలేము ఇంటి దగ్గరుండి మనం లైవ్లో ఉందని ట్రై చేసినా సరే 1 గంట 2 గంటల వరకు ఎంత ఓపిక పట్టి ఉన్నానో ఇంకా నా వల్ల కాలేదు. అయ్యో ఇక్కడ ఉండలేము. మళ్ళీ ఇంకో అద్భుతం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉందండి. నేను కూర్చోగలనా, బ్యాక్ పెయిన్తో కూర్చోగలనా సరే అని ఒక టవల్ తెచ్చుకున్నాను, కింద వేసుకొని కూర్చుందామని. నడుంకి బెల్ట్ తెచ్చుకున్నాను, స్ప్రే తెచ్చుకున్నాను, జండు బామ్ తెచ్చుకున్నాను. ఏదైతే అది ఎలాగైతే ఏదీ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత.
నిజమేనండి, ఏమీ లేదు, మామూలుగానే కూర్చొని వచ్చిన దగ్గర నుంచి తెల్లవారులు ఉండగలగమండి అని అడిగాను మా ఆయన గారిని. ఉండగలమా అంటేనే ఏమో అర్థం అవ్వలేదు, ఉండగలమా ఉండలేమా అని. అసలు నిద్రే రాలేదు, అసలు పగల నిద్ర వస్తుంది నాకు, పగల నిద్ర వచ్చేస్తుందండి స్కూల్లో ఉంటేని. నిద్ర రాలేదు అసలు, వచ్చిన దగ్గర నుండి కళ్ళు కూడా మండలేదండి, నిజం చెప్తున్నాను. నిజంగా చాలా గొప్ప దేవుడు, ఆశగా నేను ప్రాణం దేవుడు నిజంగా తృప్తిపరుస్తాడు. నిజంగా బ్రదర్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఎంతమందిని మీరు సంతోషపరుస్తున్నారు, ఎంతమందిని మీరు తృప్తిపరుస్తున్నారండి, ఎంతమంది ఆశ మీ ద్వారా దేవుడు నెరవేర్చుతున్నాడు. మీరు ఇక్కడికి రావడం వల్ల ఎంతమంది మేము కూడా ఎంత బలపడుతున్నామంటే చాలా సంతోషిస్తున్నామండి. ఇది కంటిన్యూగా జరగాలి. నేను మా సంఘంలో చాలా చెప్తున్నాను, కొంతమందికి ఆ లింక్ కూడా పెట్టానండి, కానీ చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మేము వస్తున్నామని చెప్పడితేనే సరే వస్తారేమో చూస్తున్నాం, కానీ తెలుసుకోవట్లేదండి. సరే, దేవుని ఒక సమయం వస్తుందని ఆశపడుతున్నాను. ఇంకా ముందు ఇంకా అనేకమైన సాక్ష్యాలు థ్యాంక్ యూ జీసస్ ద్వారా దేవుడు మనకు చేసిన ఉపకారాలను సాక్ష్యంగా చెప్పాలని ఆశపడుతున్నాను. మాకు కూడా సమస్యలు ఉన్నాయండి, ఇంకా మేము బలపడాలి. మేమిద్దరం కూడా దేవుల్లో ఇంకా మీరు చెప్పిన సాక్ష్యాల కంటే గొప్ప సాక్ష్యాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ముఖ్యంగా బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.